హలో గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈరోజు మనం మ్యాంగో పచ్చడి పెట్టుకోబోతున్నాం. ఏంటి అక్కడ దోసకాయలు ఉంటే మ్యాంగో పచ్చడి అంటున్నారు అనుకున్నారా? కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా అలానే అంటారు. అండ్ ఇప్పుడైతే ఈ నాటు దోసకాయలు తీసుకొని మంచిగా కడిగి వాటిని తూడ్చి ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. పీలింగ్ ఏం అవసరం లేదు. అండ్ నేను చేస్తున్నా అనుకోకండి, ఇది మా అక్క చేస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం ఆవాలు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కొలుచుకోవాలన్నమాట. ఎందుకంటే కొలత ప్రకారం పెడితే అది టేస్ట్ వస్తుందని మా అక్క చెప్పింది. సో ఇప్పుడైతే ఇవి 3 గ్లాసెస్ అయినాయి. మీ దగ్గర కప్స్ ఉంటే కప్స్ దేంతో కొలుచుకుంటే దాంతో. ఇప్పుడు ఇందులోకి హాఫ్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్, అండ్ తర్వాత ఆవపిండి, అంటే హాఫ్ వరకు కారం వేసాము. ఆ తర్వాత మిగతా హాఫ్లో సగం సాల్ట్, సగం ఆవపిండి వేసామన్నమాట. అండ్ ఇప్పుడు ఇది మొత్తాన్ని ముక్కలు ఉన్నాయి కదా అందులోకి వేసి మిక్స్ చేయండి, కొంచెం కలిపేసేయండి మొత్తం. ప్రాసెస్ అంతా మ్యాంగో పచ్చడికి పెట్టినట్టే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఆయిల్ ఉంటుంది కదా, సేమ్ గ్లాస్లో ఒక గ్లాస్ వరకు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా అందులో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చిన్న మ్యాంగో పచ్చడి ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అండ్ నాకైతే మస్తు నచ్చిందనమాట. ఇది అట్లీస్ట్ 1 month వరకు ఉంటుంది, మీరు మంచిగా ప్రాపర్గా దాన్ని సేఫ్గా పెడితే. సో గైస్, చూసారు కదా ప్రాసెస్, అండ్ చూడ్డానికి టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది. కాబట్టి నేను మ్యాంగో పచ్చడి అని దీనికి పేరు పెట్టేశాను. అండ్ మీరు కూడా మీకు ఈ వీడియోలో చూపించినట్టు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.